మెరుపు కలలు. నా పనులు నేను చేసుకోలేకపోతున్నానని నా మీద నాకే అసహ్యంగా ఉంది. అలాంటప్పుడు కనీసం పక్కనున్న వాళ్ళు కాస్త కన్సర్న్ చూపిస్తూ టైంకి తిన్నావా లేదా అని తిండి పెట్టడం, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడం చేయాలి. కానీ ఎవ్వరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అసలు నీ సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను నిన్ను చూసుకోవడం లేదని అరుస్తున్నావా, లేక నేను డల్గా ఉన్నానని అరుస్తున్నావా? నువ్వు డల్గా ఉంటే ఏంటి, ఏం చేసుకుంటే నాకెందుకు? అసలు నీ సమస్యలతో నాకేం సంబంధం? నా సమస్యలకి నాకే ఓపిక లేదు. నాకిప్పుడు మంచినీళ్ళు కావాలి, వెళ్ళి తీసుకురా. ఏంటి, గ్లాస్ దానికదే నాకు తాగిస్తుందా? ఆగు. మంచినీళ్లు తాగించిన తర్వాత కనీసం మూతి తొడవాలని కూడా తెలీదా నీకు? అన్నీ అడుక్కోవాలా నేను? అసలు అడగకుండా ఏం చేయవా? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? అసలు నీకేం కావాలో సరిగ్గా చెప్పొచ్చు కదా. ఓ, చెప్తేనే చేస్తావా? అంత లోకువైపోయాను కదా నీకు నేను. ఎప్పుడు చూసినా మీ అమ్మ గురించి, మీ అక్క గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళ ప్రేమని ఎలా పొందాలని అనుకుంటావే తప్ప, అరే తాళి కట్టిన భర్త కాళ్ళు చేతులు ఆడని పరిస్థితిలో ఉన్నాడు, అతనికి సేవలు చేసుకుందామని అసలు ఆలోచనే ఉండదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిజమే మాట్లాడుతున్నాను. నేను నీ భర్తని కాదా? నీ మెళ్ళో తాళి కట్టింది నేనే కదా. నాకు సేవలు చేయడానికి నీకేంటి ప్రాబ్లం? చూడు, ప్రతిసారి నేను తాళి కట్టాను, నేను నీకు భర్తని, నువ్వు నాకు సేవలు చేయాలని నా దగ్గర మాట్లాడుకో. ఆ తాళిని ఎందుకు కట్టావు? ఎవరిని అడిగి కట్టావు? తాళి కట్టే ముందు నువ్వు నన్నేమైనా అడిగావా? కనీసం నా పర్మిషన్ అన్న తీసుకున్నావా? నీ పాటికి నువ్వు తాళి కట్టేసి నేను తాళి కట్టాను కాబట్టి భర్తని అంటే ఏమనుకోవాలి? అసలు ఇదంతా జరిగింది నీ వల్లే. ఆ రోజే గనక నువ్వు నా మెడలో తాళి కట్టకుండా ఉండుంటే ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. నువ్వు తాళి కట్టి బానే ఉన్నావు. నిశ్చేత తాళి కట్టించుకున్న పాపానికి ప్రతిరోజు నరకం నరకం అనుభవిస్తున్నాను. ఏ రోజైతే నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేశావో ఆ రోజు నుంచి ఒక్కరోజు కూడా నా మనసుకి ప్రశాంతత లేదు. ముందేమో సత్యనారాయణ స్వామి వ్రతం అన్నారు, అమ్మకేమో అబద్ధాలు చెప్పొచ్చేశాను. ఆ తర్వాత ఇంటికి రమ్మన్నారు, కుదరదు అన్నాను. నల్ల పూసల ఫంక్షన్ అన్నారు, నేను ఒప్పుకోలేదు. కానీ ఒకే ఒక్క కారణం నన్ను గుడి వరకు వచ్చేలా చేసింది. నీకు నా వల్ల కత్తిపొట్టు దిగి చావంచుల దాకా వెళ్ళవన్న బాధతో, నీ ప్రాణాలు కాపాడాలనే తాపత్రయంతో అత్తయ్య మాటలకు విలువిచ్చి ఆమెకి గౌరవం ఇచ్చి నేనొచ్చి గుళ్ళో నల్ల పూసలు వేయించుకున్నందుకు ఈరోజు నా బతికేమైందో చూడు.